స్తోత్రం చెప్పాలి గట్టిగా. రెండు చేతులు పైకెట్టి చెప్తే మనకేమీ ఇబ్బంది ఏమీ లేదు, వచ్చే నష్టం ఏమీ లేదు. రెండు చేతులు పైకెట్టి చెప్పడం వలన సాతానుడికి అపజయం కలుగుతుంది మొదటిగా. రెండవదిగా మనకు కొంచెం ఎక్సర్సైజ్ ఉంటుంది. రెండు చేతులు పైకెట్టడం వలన కొంచెం మనకి ఇక్కడ ఏమన్నా గట్టిగా ఆ నొప్పులున్నా తగ్గుతాయి. రెండోది ఏంటంటే కొవ్వు ఏమైనా పట్టిందనుకో కరుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రైట్. దేవుడు మనతో మాట్లాడును గాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 37, 38, 39 వచనాలు మనం చదువుకుందాం. తీసారా? ఇక కాలము బహు కొంచెం ఉన్నది, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకవచ్చు, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవిస్తాడు గాని అతడు వెనుకకు తీసిన ఎడల అతని యందు ఆత్మకు సంతోషముండదు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పాలి ఇంకొకసారి. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన అధికారము కలిగిన ప్రభావము కలిగిన నామమును బట్టి మీకు వందనాలు. అల్పులము, బలహీనులము, ఎన్నిక లేనట్టు వాళ్ళము, దౌర్భాగ్యులమైన మమ్మల్ని ప్రేమించి నీ యొక్క సజీవమైన రెక్కల చాటును భద్రపరిచి ఈ యొక్క నూతన సంవత్సరంలో 2025 మొదటి ఆదివారముగా మిమ్మల్ని స్తుతించడానికి మాకు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. సమాధానకరమైన పరిస్థితి దయచేయండి. ఈ ఆదివారం మీరు మాతో మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి మమ్మల్ని దర్శించండి, మమ్మల్ని సరిచేయండి, మమ్మల్ని అభిషేకించండి. అల్పుణ్ణి, బలహీనుణ్ణి, ఎన్నిక లేనట్టు వాడిని నిలబడుచుండగా మాతో మాట్లాడండి ప్రభువా. అభిషేకించమని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మంచిది. ఈ సమయంలో దయచేసి ప్రతి ఒక్కరూ వాక్యం మీద దృష్టి పెడదాం. వాక్యము మనల్ని బ్రతికిస్తుంది, వాక్యము మనల్ని ఆదరిస్తుంది. పిల్లలు కూర్చోవాలి, ఇంకా అటు ఇటు తిరగకూడదు. రైట్. ఇక కాలము బహు కొంచెముగానున్నది అనండి. ఇక కాలము బహు కొంచెముగానున్నది. కొంచెమే ఉందట కాలం. ఈ అపోస్తుల కాలంలోనే బహు కొంచెముగా ఉంటే ఇంకెంత ఉంది? ఇప్పుడు చూసుకుంటే ఇంకా అస్సలు లేనట్టే. ఇప్పుడు చూసుకుంటే ఇంకా కాలము లేనట్టే. కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును అని భక్తుడైన ఎబ్రీకారుడు మాట్లాడుతున్నాడు. వచ్చుచున్నవాడు ఎవరు? వచ్చుచున్నవాడు ఎవరు? వచ్చుచున్నాడు, రావలసింది ఎవరు అన్నది చూస్తే యేసుక్రీస్తు ప్రభువు వారు. ఎవరండి వచ్చేది? యేసుక్రీస్తు ప్రభువు మన మధ్యకి రావడానికి దాన్ని రెండవ రాకడ అంటారు. రెండవ రాకడ. క్రీస్తు బిడ్డలైన వారు, క్రైస్తవ సమాజము, క్రైస్తవులైన వారు ఎవరైనా సరే ఖచ్చితంగా నమ్మవలసింది ఏంటంటే యేసుక్రీస్తు రాబోతున్నాడు, రెండవసారి మన మధ్యకి రాబోతున్నాడు, ఖచ్చితంగా రాబోతున్నాడు. ఇది నమ్మితేనే క్రైస్తవుడు, ఇది నమ్మకపోతే క్రైస్తవుడు కాడు. ఎవరైనా సరే నేను క్రైస్తవుణ్ణి, నేను క్రైస్తవురాల్ని, నేను దేవుని బిడ్డని అని ఎవరైతే చెప్పుకుంటున్నారో వారు నమ్మవలసింది ఏంటంటే యేసు త్వరగా వచ్చుచున్నాడని నమ్మాలి. ఈ ఆలోచన లేనివాడు, ఆయన వస్తానికి సిద్ధపడినప్పుడు మనము ఆయన రాకడకు సిద్ధపడాలి అన్న ఆలోచన కానీ, ఆ తలంపు కానీ, ఆ ఉద్దేశం కానీ లేకుండా ఈ లోకంలో బ్రతికేస్తున్నవాడు క్రైస్తవుడు కాడు. క్రైస్తవుడు కాడు, ఎంత మాత్రం క్రైస్తవుడు కాడు. ఈరోజు వెళ్ళిపోయింది, రేపు వెళ్ళిపోద్ది, ఈరోజు బ్రతికేసాం, రేపు కూడా ఎలాగోలాగని బ్రతికేస్తాం, ఇలా అనుకున్నవాడు క్రైస్తవుడు కాడు. క్రైస్తవుడైన వానికి ఉండవలసిన నిరీక్షణ యేసు త్వరగా వచ్చుచున్నాడు. అర్థమవుతుందా? చెప్పాలి. నిజంగా నువ్వు క్రైస్తవుడు అయితే, నిజంగా దేవుని బిడ్డవైతే, నిజముగా నువ్వు దేవుడిని ఆరాధిస్తున్న వ్యక్తి అయితే, యేసు రక్తంలో కడిగిన వ్యక్తి అయితే నువ్వు నమ్మవలసింది ఏంటి? ఇప్పుడు నువ్వు నమ్మవలసింది ఏంటి? యేసు త్వరగా, చెప్పాలి అందరూ, ఎస్, ఆయన త్వరగా వచ్చుచున్నాడు, నేను సిద్ధపడాలి.
ఈ తలంపు ఉంటేనే నువ్వు క్రైస్తవుడివి, నిజంగా దేవుని బిడ్డవి. ఈ తలంపు లేకుండా బ్రతికేస్తున్నావు అనుకో, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామని ఈ చింతతో బ్రతికేస్తున్నావు అనుకో, నువ్వు దేవుని బిడ్డవు కాదు. కేవలము వేషధారణతో బ్రతుకుతున్న వ్యక్తివి, దేవుని బిడ్డనని చెప్పుకుని బ్రతుకుతున్న వ్యక్తివి. క్రియలలో కానీ, విశ్వాసంలో కానీ, నమ్మికలో కానీ అసలు ఆయన చెప్పిన విషయాలు ఎక్కడా వెతకలేనప్పుడు నువ్వు దేవుని బిడ్డ వెలగయ్యావు చెప్పండి. ఆయన త్వరగా వచ్చుచున్నవాడన్న ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా? అలా ఆలోచిస్తున్నవాడు ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా? ఈ లోకంలో ఉన్నదంత వ్యర్థమని, నేను సిద్ధపడాలని, దేవుని కొరకు, ఆయన రాకడ కొరకు నిలబడాలని ఒక ఆలోచన కలిగి ఉంటాడు వాడు. నేను ఎత్తబడతానో లేదో అన్న చింత ఉంటుంది. నేను దేవుని సన్నిధిలో నేను ఆయనకు దగ్గర అవుతున్నానో లేదో, లేకపోతే ఆయన నన్ను వదిలేస్తాడేమో, ఆయన నన్ను తీసుకెళ్తాడో లేదో, ఈ చింత కలిగి ఉంటాడు. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ చింత కలిగి ఉంటాడు. ఈ చింత లేకపోతే నువ్వు దేవుని బిడ్డవు కాదు. దేవునికి మహిమ కలుగును గాక. సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ అన్నాడు. నిర్విచారం అంటే ఏంటి? ఒక విచారం ఉండాలి మనకి, ఒక చింత ఉండాలి. ఏమిటా చింత? నేను ఎత్తబడతానో లేదో, నేను వెళ్తానో లేదో, నేను దేవుని సన్నిధిలో ఆయనలో అంటుకట్టబడ్డానో లేదో, అసలు ఆయన నన్ను గుర్తుంచుకుంటాడో లేదో, నేను పరిపూర్ణమైన విశ్వాసంతో నడుస్తున్నానో లేదో, అసలు దేవునికి దగ్గర అయ్యానో లేదో. ఈ చింత లేకపోతే ఖచ్చితంగా నీవు దేవుని బిడ్డవు కాదు. చెప్పాలి. ఇప్పుడు మనం ఎలా ఆలోచించాలి? అర్థం అవట్లేదు మీకు? ఎలా ఆలోచించాలి ఇప్పుడు మనం? ఆయన త్వరగా అంతే చక్కబెట్టేసుకోవాలి. ఏం చేయాలి? భర్త ఎక్కడో ఉన్నాడండి దూరదేశంలో, రేపు వచ్చేస్తున్నాడు, ఆయన చెప్పాడు రేపు దిగుతానని. ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? వస్తున్నాడని చెప్పేసి హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్తావా లేదా? ఎదుర్కోవడానికి తీసుకొస్తావు లేదా? అలాగే యేసు వస్తున్నప్పుడు యేసుని ఎదుర్కోవడానికి వెళ్ళాలి మనం. యేసు త్వరగా వచ్చుతున్నాడంటే మనం ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు మన విశ్వాసం వెలగయ్యాం, ఆయన భార్య వెలగయ్యాం, అన్నీ చక్కబెట్టుకుని వెళ్ళాలి. ఆయన మధ్యాకాశంలోకి వస్తున్నాడు. ఆయన రాకడ రెండవ రాకడ 2 దశలుగా ఉంటుంది. 2 దశలుగా ఆయన భూమి మీదకి రాడు. మొదటిసారి మధ్యాకాశంలోకి వస్తాడు, రెండోసారి 2వ దశలో వస్తాడు భూమి మీదకి. అది వేరే సబ్జెక్టు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని రాకడకు మనం సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలి? ఏ విధంగా సిద్ధపడాలి? ఇక్కడ ఈ మాటలో చూడండి 38, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించును గాని అతడు వెనక్కు తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయువారము కాము, కానీ ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాం. ఇప్పుడు మనం రక్షించబడాలి అంటే విశ్వాసము అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎలా చెప్పండి? ఇది విశ్వాస యాత్ర అనండి, ఆత్మీయ యాత్ర అని కూడా చెప్పొచ్చు, విశ్వాస యాత్ర అని కూడా చెప్పొచ్చు. విశ్వాస యాత్ర లేకపోతే ఆత్మీయ యాత్ర ఏదో పెట్టుకో పేరు ఈ సబ్జెక్ట్కి, కానీ విశ్వాస యాత్ర అన్నది మాత్రము సూట్ఫుల్ అవుతుంది ఈరోజు. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాగో ఒకసారి చూద్దాం. ఇక్కడ అంటున్నాడు, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించును కానీ అతడు వెనుకు తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాము, నశించుటకు, కానీ ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము కలిగిన వారమై ఉండాలి. రక్షించబడాలంటే విశ్వాసం ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు అంటున్నాడు, నీతిమంతుడైన వాడు ఎలా బ్రతకాలి? నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా బ్రతకాలంట. ఎలా బ్రతకాలి? విశ్వాసం మూలముగా. ఇప్పుడు చెప్పండి, నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా బ్రతకాలి. అసలు నీతిమంతుడు ఎవడు నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడని బైబిలు ఖచ్చితంగా చెప్పేసింది. రోమపత్రిక 3వ అధ్యాయంలో భూమి మీద నీతిమంతులైన వారే ఎవరునూ లేరు. భూమి మీద నీతిగా బ్రతికేవారు ఎవరూ లేరు. మరి ఏ విధముగా నీతిమంతులుగా తీర్చబడతాం? ఏ విధముగా దేవుని సన్నిధిలో నీతిమంతులుగా మనం కడగబడతాం? నీతిమంతులనే తీసుకెళ్తాడు ఆయన, నీతిమంతులనే తీసుకెళ్తాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. మరి నీతిమంతులుగా మార్చబడాలంటే భక్తి చేసినంత మాత్రాన, లేకపోతే నీతి కార్యాలు చేసినంత మాత్రాన, పుణ్య కార్యాలు చేసినంత మాత్రాన
అన్నదానం చేసినంత మాత్రాన, లేకపోతే వస్త్రదానం చేసినంత మాత్రాన, లేకపోతే ధర్మాలు చేసినంత మాత్రాన, ఏదైనా ధర్మం చేసినంత మాత్రాన మనం నీతిమంతులుగా మార్చబడతామా చెప్పాలి. భక్తుల్లో ఒకడు ఉన్నాడండి, అతని పేరు కొర్నేలి. అతడు నీతి కార్యాలు, ధర్మ కార్యాలు చాలా చేసేవాడు, కానీ రక్షణ లేదు అతనికి. దేవుడు అన్నాడు, నీ నీతి కార్యాలు, ధర్మ కార్యములు దేవుని ఎదుట ఉన్నవి, కానీ అవి నీకు ప్రస్తుతము నిన్ను రక్షించనేరవు అన్నాడు. ఇతనికి ఒక్కసారిగా నేను చేసిందంతా వ్యర్థమేనా అన్నట్లుగా ఒక్కసారిగా అతని మైండ్ బ్లాక్ అయిపోయింది. ఒక్కసారిగా స్తోత్రం చెప్పాలి గట్టిగా. అప్పుడు వెంటనే అంటున్నాడు దేవుడు, ఇవన్నీ కూడా లెక్కలోనికి రావాలి అంటే, అవన్నీ కూడా దేవుడు గుర్తించాలి అంటే నీవు రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి అని చెప్పాడు. ఆ రక్షణ పొందడానికి, ఆ మారు మనసు పొందడానికి పేతురు గారిని పిలిపించుకుని కొర్నేలి తన ఇంటిలో వాక్యం చెప్పించుకున్నాడు. వాక్యం చెప్పుడు ద్వారా అతనికి విశ్వాసం కలిగింది. చెప్పండి, విశ్వాసం కలిగింది. ఏ మాటలు విన్నాడు అతను? సువార్త విన్నాడు. ఏ సువార్త? స్తోత్రం చెప్పాలి గట్టిగా. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో వినుడి ద్వారా ఎలా విశ్వాసం కలుగుతుందో రోమపత్రిక 10:17 ఒకసారి చదువుదాం. రోమపత్రిక 10:17. కాగా వినుట వలన ఏంటండి? వినుట వలన విశ్వాసం కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఇప్పుడు చెప్పండి, కొర్నేలి దాన ధర్మాలు చేశాడు, నీతి కార్యాలు చేశాడు, గొప్ప గొప్ప కార్యాలు చేస్తే దేవుని నీతికి దూరం అయిపోయాడు. అతను నీతిమంతుడు కాడు. నీ నీతి నా ఎదుట పనికిమాలిన నీతిలాగా ఉంది అబ్బాయి, నీ నీతి నా ఎదుట మురికి గుడ్డల వలె ఉంది అబ్బాయి, కాబట్టి నీ నీతి నాకు అవసరం లేదన్నాడు. మరి నేను నీతిమంతుని అవ్వాలంటే ఏం చేయాలి ప్రభు అన్నాడు. పేతురు గారిని పిలిపించుకున్నాడు, అపోస్తలుడైన పేతురు. ఆ పేతురు గారిని పిలిపించుకున్నాడు. ఎవరు? కొర్నేలి. అప్పుడు యేసును గూర్చిన సువార్త విన్నాడు. యేసు వచ్చాడని, ఆయన శ్రమ పొందాడని, నల్లగొట్టబడ్డాడని, రక్తము కార్చాడని, చనిపోయాడని, అర్థమవుతుందా? తర్వాత సమాధి చేయబడ్డాడని, తర్వాత తిరిగి 3వ దినాన లేచాడని, ఇప్పుడు ఆయన శ్రమను అంగీకరించి యేసుక్రీస్తుని హృదయంలో విశ్వసిస్తే నువ్వు విశ్వాసము ద్వారా నీతిమంతుడిగా తీర్చబడతావు అన్నట్టు. ఎలాగా చెప్పాలి? ఎస్, నీ నీతి క్రియల వలన కాదండి, దాన ధర్మాల వల్ల కాదు. స్తోత్రం చెప్పాలి గట్టి. ఇప్పుడు మనం నీతిమంతులు ఎలాగా మార్చబడతాం? ఇక్కడ రాయబడి ఉంది, నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవిస్తాడు. ఎలా బ్రతుకుతాడు చెప్పండి? ఇప్పుడు ఎలా బ్రతకాలి మనం నీతిమంతులం అయ్యామా? నా ఎదుట నీతిమంతుడైన వాడు అన్నాడు ఇక్కడ. ఆయన ఎదుట నీతిమంతుడైన వాడు. అసలు నీతి అనేది ఎలా వస్తుందో మనం చూద్దాం. చూడండి, రోమపత్రిక 3:22. రోమపత్రిక 3:22. అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై. జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమైనదై నమ్మువారందరికీ దేవుని నీతి అయి ఉన్నది. ఇప్పుడు చెప్పండి, మనము నీతిమంతులమై ఎలా ఉండాలి? ఏ విధంగా ఉండాలి నీతిమంతులమై? నేను ఎవరి జోలికి వెళ్ళలేదండి, ఏ పాపము చేయలేదు, ఎవరిని ఏమి అనలేదు, పనిలెత్తి మాట కూడా నేను ఎవరిని అన్ను, సీమకు కూడా హాని చేయను అన్ను నీతిమంతుడు కావు. మరి పాపం చేయలేనప్పుడు నీతిమంతుడు? నువ్వు పాపం చేయలేదు, కానీ పాప స్వభావంతో పుట్టావు. నువ్వు ఎలా పుట్టావు? నీలో పుట్టుకలోనే పాప స్వభావం ఉంది. నువ్వు పాపం చేయలేదు రైటే, కానీ పుట్టుకలో ఏముంది? జన్మతః నువ్వు తల్లి గర్భములో పడినప్పుడే పాప స్వభావంతో పడ్డావు. మరి నువ్వు నీతిమంతుడు ఎలాగవుతావు? అవునే కదా. భూమి మీద నువ్వు పుట్టిన తర్వాత నువ్వు ఏ పాపం చేయలేదు రైటే, అయినా నువ్వు నీతిమంతుడు కాదు. భూమి మీద పుట్టిన తర్వాత, భూమి మీద పెరిగిన తర్వాత నేను ఏ పాపము చేయలేదు, నేను ఏ అపరాధము చేయలేదు, అయినా నేను నీతిమంతుడిని కాదు. ఎందుకంటే నాలో నా తండ్రి బ్లడ్ ఉంది, అది పాపపు స్వభావం బ్లడ్. అతనిలో అతని తండ్రి బ్లడ్ ఉంది. అలాగే వెళ్తే ఆదాము బ్లడ్ ఉంటుంది మనలో. అలా ముందుకెళ్ళిపోతే అలాగ వెళ్ళిపోతే తాత ముత్తాతల కాడికి వెళ్ళిపోతే ఆదాము బ్లడ్ ఉంటుంది. ఆదాము ఎవరంటే ఆజ్ఞ అతిక్రమము చేసి పాపాన్ని మూట కట్టుకుని మరణపు ఛాయలోనికి వచ్చిన వ్యక్తి. కాబట్టి ఆ పాపము ద్వారా
మనము పాపాత్ములమే కానీ నీతిమంతులము కాము. దేవునికి స్తోత్రం చెప్పాలి. నేను నీతిమంతుడిని, నేను ఏ పాపం చేయలేదంటే కుదరదు. నీలో పాప స్వభావం ఉంది ఫస్ట్ నుంచి. నువ్వు గర్భంలోనే పాప స్వభావంతో గర్భం ధరించింది నీ తల్లి. అంటాడు కదా దావీదు, నా తల్లి పాపములోనే నన్ను గర్భము ధరించింది అంటాడు కదా. పాపంలోనే గర్భం ధరించడం అంటే సెక్స్ పాపం కాదు, భార్యాభర్తలు కలయిక పాపం కాదు. పాపపు స్వభావముతో నా తల్లి గర్భము ధరించింది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అర్థమవుతుందా మీకు? భార్యాభర్తలు కలుసుకోవడం, భార్యాభర్తలు కలయిక పాపం అనుకుంటే అది పాపం కాదు, అది దేవుడు ఏర్పాటు చేసింది. అర్థమవుతుందా? కానీ వేరే వాళ్ళతో, నీ భర్తతో కాకుండా, నీ భార్యతో కాకుండా అలా చేస్తే పాపం. అలా నేను చేయలేదు కదా, అలా నేను ఎప్పుడు పాపం చేయలేదు కదా, అయినా కూడా మనం పాపులమే. వ్యభిచారమే కాదు, దొంగతనమే కాదు, లేకపోతే అబద్ధాలే కాదు, మోసమే కాదు, ఇవన్నీ చేయకపోయినా మనం పాపులమే. ఎందుకంటే పాప స్వభావము పుట్టుకలో నుంచి ఉంది. మానవుని హృదయం అంట చిన్ననాటి నుండి కూడా పాపపు స్వభావంతో ఉన్నదట మానవుని హృదయం. కాబట్టి ఇప్పుడు నీతిమంతులుగా మారాలి అంటే ఎలా మారగలమో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వసించడం ద్వారా, ఆయనను మన హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నట ద్వారా, విశ్వాసము ద్వారా మనం నీతిమంతులుగా మార్చబడుతున్నాం. చెప్పండి, విశ్వాసము ద్వారా అనండి. విశ్వాసం ద్వారా మనం నీతిమంతులుగా మార్చబడుతున్నాం. ఓకే, ఇప్పుడు విశ్వాసం ద్వారా నీతిమంతులుగా మార్చబడిన మనము యేసుక్రీస్తు ఎదుట ఎలా బ్రతకాలో తెలుసా? విశ్వాసంతో బ్రతకాలంట. నీతిమంతులు అవడానికి విశ్వాసమే ఆధారం. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది చెప్పాలి. నీతిమంతులు అవడానికి ఏం కావాలి? ఏం కావాలి? ఇంకా మీకు క్లారిటీగా చూడండి, రోమపత్రిక 4వ అధ్యాయము 3వ అధ్యాయం చూడండి, 22 కాడి నుంచి చదవండి. 22 కాడి నుంచి 24 వరకు చదవండి. అది యేసుక్రీస్తునందు విశ్వాసం మూలమునదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదము లేదు, ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఇప్పుడు చెప్పండి, ఎలా తీర్చబడుతున్నాం మనం? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు. మరి అందులో కొంతమంది మేము పాపం చేయలేనని చెప్పుకోలేని ఉన్నారు కదా, మేము పాపం చేయలేదని చెప్పుకుంటున్న వారు ఉన్నారు కదా. మరి వారు ఎలా పాపులయ్యారు? పుట్టుకతోనే స్వభావ పాపముతో. స్తోత్రం చెప్పాలి. ఉదాహరణకి స్వభావ పాపం అంటే ఏంటో చెప్తాను వినండి. చిన్నపిల్లకి అబద్ధం ఆడకూడదు అని తెలుసా? చెప్పండి, తెలియదు కదా. అబద్ధం ఆడకూడదని తెలియదు కదా. ఇప్పుడు ఆ పిల్లోడు ఉన్నాడు, చిన్న పిల్లోడు ఉన్నాడు, ఒక 3 సంవత్సరాలు ఎన్నో ఉన్నాయి. వాడు గబగబా మట్టి తినేస్తున్నాడు. తల్లి వెళ్ళింది, తల్లి చూస్తుంది. మా అమ్మ చూస్తుందని చెప్పి చెయ్యని చేస్తున్నాడు. ఈ బుద్ధి ఎవరు నేర్పారు? ఏయ్ మట్టి తింటున్నావా అందు తల్లి వచ్చి. లేదు నేను తినట్లా. మరి అబద్ధం ఆడాడుగా. అంటే వీడు పాపం చేశాడు. ఎలాగా? తెలియక. అంటే అబద్ధం ఆడాలన్న ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? స్వభావం. అటు పుట్టుకతోనే పాప స్వభావంతో పుట్టాడు కాబట్టి ఇలా తప్పించుకోవాలి, ఇలా అబద్ధాలు ఆడాలి, ఈ విధంగా మనము చెప్పాలి. ఎస్కేప్ అవ్వాలి అంటే మనం తప్పించుకుని వెళ్ళాలి. మనం దెబ్బలు తినకూడదు, ఎదుటోడు పాడైపోయినా పర్వాలేదు, మనం షేప్ అయిపోవాలి. ఇదంతా స్వభావముతోనే వచ్చేసింది, పుట్టుకతోనే వచ్చేసింది. మరి ఆడికి ఎలా తెలుసండి తల్లితో అబద్ధం ఆడాలని? నిజంగా పసిపిల్లలు దేవునితో సమానం. తిన్నాను మట్టి ఏంటి అని అలాగ తీడు. లేదు నేను తినలేదు అన్నాడంటే అంటే ఏముంది ఇప్పుడు వీళ్ళు? పాప స్వభావం ఉంది. అందుకని వీడు అబద్ధం ఆడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. కాబట్టి నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడని బైబిల్ చెప్పేసింది. ఒక్కడు లేడు నీతిమంతుడు. కానీ యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా నమ్ము ప్రతి వానికి నీతి అయి ఉన్నది. నమ్ముచున్న నేను నీతిమంతుడిని అయ్యాను. ఇప్పుడు యేసుక్రీస్తునందు నీతిమంతుడిని అయ్యాను. ఇప్పుడు చెప్పండి, విశ్వాసం ఏం చేసింది మనల్ని? విశ్వాసం ఏం చేసింది ఇప్పుడు మనల్ని?
యేసును గూర్చిన మాటలు విన్నాం కాబట్టి, యేసుక్రీస్తు నా రక్షకుడని నమ్మాం కాబట్టి, యేసుక్రీస్తు రక్తం నా కొరకు సిందించబడిందని నమ్మాం కాబట్టి, ఇప్పుడు ఆ రక్తంలో మన పాపాలన్నీ కడుక్కున్నాం కాబట్టి, ఇప్పుడు విశ్వాసం ద్వారా ఏమైంది? ఎస్. ఏంటి, యేసు రక్తం కడుగుతుందా పాపాలు? ఇప్పుడు ఎక్కడుందంటారు? యేసు రక్తము ప్రత్యక్షముగా లేదు, పరోక్షముగా మన పాపాలను కడుగుతుంది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. పరోక్షంగా కడుగుతుంది మన పాపాలని. మన పాపాలు ఎలాగైతే మన కంటికి కనబడవో, యేసు రక్తం కూడా మన కంటికి కనబడకుండానే కంటికి కనబడని పాపాలను, కంటికి కనబడని శాపాలను కడిగి పెడుతుంది, తీసేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పాలి. కాబట్టి యేసు నందు విశ్వాసము మనల్ని నీతిమంతులుగా చేసింది. యేసునందు విశ్వాసం ఏం చేసింది? ఇప్పుడు మనల్ని చెప్పాలి నీతిమంతులుగా చేసింది. రైట్. ఇప్పుడు అదే విశ్వాసము నీతిమంతులైన వారిని ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది, జీవింపజేస్తుంది, బ్రతికిస్తుంది. అందుకన్నాడు, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా బ్రతుకుతాడు, జీవిస్తాడు. ఇప్పుడు మనం ఎలా బ్రతకాలో తెలుసా? ఇది విశ్వాస యాత్ర. ఇప్పుడు నువ్వు బ్రతకవలసింది డబ్బుతో కాదు, నువ్వు బ్రతకవలసింది రొట్టెలతో కాదు, నువ్వు బ్రతకవలసింది ఏమండి ఈ లోక సంబంధమైన పేరు, లేకపోతే గొప్పతనం, లేకపోతే పొలిటిషన్ ద్వారా, లేకపోతే అధికారం ద్వారా, దీని ద్వారా కాదు మనం బ్రతకవలసింది. దేని ద్వారా బ్రతకాలి? ఇప్పుడు యేసుక్రీస్తుని వెంబడిస్తున్న ప్రతి ఒక్కరు కూడా, యేసుక్రీస్తునందు నీతిమంతులుగా తీర్చబడిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఎలా బ్రతకాలో తెలుసా? విశ్వాసము ద్వారా బ్రతకాలి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆ విశ్వాసం ద్వారా బ్రతకకుండా వెనక్కి తీసిన ప్రతి ఒక్కడు కూడా దేవుణ్ణి దుఃఖపెడుతున్నాడు, ఆయన్ని సంతోషపెట్టట్లేదు. రెండవది, నశింప చేసుకుంటున్నాడు వాడి ఆత్మను నశింప చేసుకుంటున్నాడు. పాతాళములోనికి దిగిపోయేటట్లు వాని ఆత్మకు ఒక దారి ఏర్పరచుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్న విషయాలు జాగ్రత్తగా వినండి. దేవుని నామములో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వినాలి. వ్యాన్ వచ్చింది చూడండి, ఇద్దరు వెళ్ళండి సరిపోతుంది. ఈ మాటలు జాగ్రత్తగా వినండి, దయచేసి నా వైపు చూస్తూ మీరు వినాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు విశ్వాసం మూలముగా అనండి, అబ్రహాము పాపే కదా, దేవుడు పిలుచుకున్నాడు, రా అన్నాడు. ఒక్క మాటకు లోబడిపోయాడు అబ్రహాం, ఒకే ఒక్క మాటకి. వెంటనే మొత్తం అంతా సర్దుకుని సిద్ధపడిపోయి వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు అబ్రహాముకి దేవుణ్ణి నమ్మిన ఆ స్థితి నీతిగా ఎంచబడిందట. అబ్రహాం దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన. ఓకే, ఇప్పుడు అబ్రహాం నీతిమంతుడు అయ్యాడు లేదా దేవుని ఎదుట? ఇప్పుడు అబ్రహాం ఎలా బ్రతకాలి? బ్రతికి చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసం మూలముగా ఎలా బ్రతకాలో అబ్రహాం చూపించాడు, ఏ విధంగా బ్రతకాలో చూపించాడు. రైట్. ఇప్పుడు నేను అంటాను, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. ఇప్పుడు అబ్రహాం దేవునికి ఇష్టడుగా ఉండడానికి కారణం, దేవునికి స్నేహితుడుగా మారిపోవడానికి కారణం ఇష్టము. ఆ యొక్క దేవుని స్నేహము ఎలా సంపాదించుకున్నాడో తెలుసా? విశ్వాసము ద్వారా. అనండి, చెప్పాలండి. నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు, ఈ సంవత్సరంలో నువ్వు దేవునికి ఇష్టడుగా మారాలి. ఈ సంవత్సరంలో దేవునికి స్నేహితులుగా మారాలి. మనమంతా కూడా ఎలా మారాలి చెప్పాలండి? స్నేహితులుగా మారాలి మనం ఈ సంవత్సరంలో ఖచ్చితంగా. ఎందుకంటే ఇంకా సమయం లేదు కదా, కాలము కొంచెముగానే ఉన్నది కదా, ఆయన వచ్చేస్తున్నాడు కదా. మనం స్నేహితులుగా మారకపోతే ఎలాగా? మారకపోతే ఆయనకి స్నేహితులుగా ఆయన విషయాలని మనకి ఎలా తెలుస్తాయి? స్నేహితులతోనే ఏదైనా పంచుకుంటాడు దేవుడు. స్నేహితులతోనే ఏదైనా చెప్పగలుగుతాడు. కాబట్టి స్నేహితులుగా మారాలంటున్నాడు. నేను మిమ్మల్ని స్నేహితులుగా చూశానంటాడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో. మిమ్మల్ని నేను దాసులుగా చూడలేదు, శిష్యులుగా చూడలేదు, నేను మిమ్మల్ని స్నేహితులుగా భావిస్తున్నాను కాబట్టి మీకు అన్ని విషయాలు చెప్తానంటాడు. మనం స్నేహితులుగా మారాలి. మనం స్నేహితులుగా మారినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు అన్ని విషయాలు చెప్పి మనల్ని సిద్ధపరిచి ఆయన రాకడకు మనల్ని తీసుకుని వెళ్తాడు. నేను కొద్దిగా మీ మధ్య విశ్వాసమును గురించి, ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తుని విశ్వసించావో, ఎప్పుడైతే యేసుక్రీస్తుని నువ్వు నమ్మి బాప్తిస్మము పొంది రక్షణలోనికి వచ్చి నువ్వు నడుస్తున్నావో, అప్పుడు నీవు బ్రతకవలసింది విశ్వాసం ద్వారానే. ఇంక నీకు వేరే చాయిస్ లేదు, వేరే ఛాన్స్ లేదు ఇంక నీకు.
ఈ లోకంలో ఉన్న వాటిని బ్రతికితే నువ్వు క్రైస్తవుడివి క్రైస్తవురాలివి కాదు. విశ్వాసం ద్వారా బ్రతకాలి. మరి విశ్వాసం మనల్ని బ్రతకనిస్తుందా, బ్రతికేటట్టు చేస్తుందా? విశ్వాసానికి అంత శక్తి ఉందంటే ఖచ్చితంగా ఉంది, ఖచ్చితంగా ఉంది. దేవునికి మహిమ కలుగును కాదు. కాకపోతే నువ్వు కేవలం విశ్వాసం ఒకటి పట్టుకుంటే కుదరదు, క్రియను దానికి జతపరచాలి. ఈ రెండిట్లకి చాలా అద్భుతమైన సంబంధం ఉంది. క్రియలేని విశ్వాసము మృతము. ఇది గుర్తుంచుకో. నీవు గనక విశ్వాసం ఉంది నాకు అని వెళ్ళిపోతే కుదరదు. విశ్వాసం ద్వారా కాదు, విశ్వాసము దేన్ని జత చేసుకోవాలంటే క్రియను జత చేర్చుకోవాలి. ఎస్, ఒక రోజున బలహీనమైన స్థితిలో పడి ఉన్నాను. దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అని నమ్ముతున్నాను. దేవుడు స్వస్థపరిచాడు అని నమ్మాను. ఆ మంచం మీద పడుకుని ప్రార్థన చేస్తున్నాను, స్వస్థపరిచావు ప్రభువా నీకు వందనాలు అని. కానీ మంచం నుంచి లెగట్లా. అప్పుడు దేవుడు నాతో ఏం మాట్లాడాడో తెలుసా? ఒకటి మాట్లాడాడు. నిజంగా నువ్వు నమ్ముతున్నావా అని అడిగాడు. నమ్ముచున్నాను ప్రభువా. మరి ఇంకా ఎందుకు మంచం మీద ఉన్నావా అన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. నిజంగా నువ్వు నమ్ముతున్నావా, నువ్వు స్వస్థత పొందవని నమ్ముతున్నావా అని అడిగాడు. నమ్ముతున్నాను ప్రభువా అన్నాను. నమ్ముతున్నావా అన్నాడు. నమ్ముతున్నాను ప్రభువా అన్నాను. మరి ఇంకా ఎందుకు నువ్వు మంచం మీద ఉన్నావు? క్రియ చేయి. నువ్వు స్వస్థపరిచానని నువ్వు నమ్మితే, విశ్వాసం ఉంచితే క్రియ జాయింట్ చేయి, క్రియ జతపరచు. అంటే లేగు, నడు, మాట్లాడు, నువ్వు తిరుగు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు స్వస్థపరిచాడని నమ్మికతో పడుకుని ఉండడం కాదు, దేవుడు స్వస్థపరిచాడన్న విశ్వాసంతో నేను ఏం చేయాలి? ఇప్పుడు మంచం నుంచి లెగిసే క్రియ చేయాలి. దీన్ని క్రియ అంటారు. మనం చేసే పనిని ఏంటి? క్రియ. అందుకని క్రియ లేని విశ్వాసము మృతము. ఎస్, అబ్రహాముని దేవుడు పిలుచుకున్నప్పుడు తర్వాత అబ్రహాముకి కుమారుని ఇచ్చిన తర్వాత అబ్రహాము కుమారుణ్ణి మరలా దేవుడు అడుగుతున్నాడు, నీ కుమారుణ్ణి నాకు దహన బలిగా. అప్పుడు అబ్రహాము నమ్మాడు. నిజమే, అబ్రహాము దేవునికి నా బిడ్డను దహన బలిగా ఇచ్చేసిన దేవుడు నా బిడ్డను బ్రతికిస్తాడు అని నమ్మాడు. నమ్మినవాడు అది చేయకుండా ఉంటే ఆ విశ్వాసం అతనికి వ్యర్థమైపోతుంది. అర్థమవుతుందా? ఆ విశ్వాసం ఏమైపోతుంది? అతనికి వ్యర్థమైపోతుంది. కాబట్టి నమ్మినోడు ఏం చేయాలి? క్రియ చేయాలి, క్రియ చేయాలి. ఎలా చేసావయ్యా నువ్వు? నీ కుమారుని ఎలా బలి చేయడానికి ఒప్పుకున్నావు? అసలు నీ మనసు ఎలా ఒప్పింది? నువ్వు అంత కఠినాత్ముడువా, అంత రాతి హృదయం కలిగిన వాడువా, అంత దుర్మార్గుడువా, కన్న కొడుకుడు చంపుకునేంత దుర్మార్గుడు అంటే? నాకు దేవుని మీద నమ్మిక విశ్వాసం ఉంది, అందుకే నా కుమారుణ్ణి బలిగా ఇవ్వడానికి క్రియ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటాడు. ఈ క్రియ నీకు ఉండాలా? విశ్వాసంతో పాటు ఏముండాలి? ఇప్పుడు అబ్రహాం గురించి నీకేం అర్థమైంది? అబ్రహాం గురించి నువ్వేం చెప్పగలదు? ఇప్పుడు అబ్రహాము ఎలా బ్రతికాడు? దేశం కాని దేశంలో తన అన్నవారు ఎవరును లేరు, తనకు కావలసిన వారు ఎవరును లేరు, రక్త సంబంధులు లేరు, సహోదరులు లేరు, ఎవరునూ లేరు. అన్యుల దేశంలోనికి వెళ్ళాడు. అన్యుల దేశంలోనికి వెళ్ళి ఎలా బ్రతకగలిగాడు అబ్రహాం? విశ్వాసం అనండి. నువ్వు వస్తావా అబ్రహాం అంటే వచ్చేస్తాను ప్రభు అన్నాడు. నాకు నమ్మకం ఉందన్నాడు. నమ్మకం ఉందంటే చాలే, నేను ఆశీర్వదిస్తాను అనలేదు. ఆ నమ్మకాన్ని బట్టి, ఆ విశ్వాసాన్ని బట్టి ఏం చేశాడంటే క్రియ చేశాడంటే వెళ్ళిపోయాడు. దేవుడు ఎక్కడికి చెప్పాడు అక్కడికి, అది క్రియ. ఈ రోజుని దేవుడు పలానా చోటకి ఎక్కడికి వెళ్ళమంటారండి? అక్కడ ఎవరున్నారని వెళ్ళమంటారు? అదంతా ఎడారి. అక్కడికి వెళ్తే ఎవడొస్తాడు అక్కడికి? ఎవడేంటాడు నా మాటలు? అక్కడ అందరూ అన్యులే, పైగా ఎడారిలాగా ఉంటుంది ఆ ప్రాంతం, అడవిలా ఉంటుంది. నేను ఎలా బ్రతకాలి, నా బిడ్డలను ఎలా బ్రతికించుకోవాలి అని ప్రశ్నలు వేసేవారు ఉన్నారు. అంటే విశ్వాసం ఉంది కానీ క్రియ లేదు. వీడికి ఉందా? విశ్వాసం ఉంది కానీ ఏం లేదు. మరి ఎలా బ్రతుకుతావు నువ్వు? విశ్వాసం ద్వారా ఇంక బ్రతకలేవు. ఏదో ఆధారం చేసుకుని బ్రతకాలనుకుంటున్నావు నువ్వు. డబ్బో, లేకపోతే బంధువులు, మిత్రులు, లేకపోతే ఎవరో 10 మంది విశ్వాసుల ద్వారానో ఒక ఆధారం ఉంటే బ్రతకాలనుకుంటున్నావు. కానీ విశ్వాసం ద్వారా బ్రతకడం అంటే ఏ ఆధారము లేని చోట్ల నిలబడడం. అది విశ్వాసం ద్వారా బ్రతకడం అంటే. అర్థమైందా? అబ్రహాముకి ఏ ఆధారం ఉంది? అబ్రహాముకి ఏ ఆధారం ఉంది? ఆధారము లేని కాడ నిరీక్షణ ఉంచగలగాలి. అది నువ్వు బ్రతికించే విశ్వాసం. నిన్ను స్తోత్రం చెప్పాలి గట్టిగా. అది క్రియ, అది నిన్ను బ్రతికిస్తుంది. అంతేగాని అబ్బే కాదు, ఏ యొక్క స్కోపు లేదు, ఏ చాయిస్ లేదు, ఎలాగెళ్తామండి? అన్ని దారులు మూసిపోయినప్పుడు, ఏ దారి మూసిపోయినా దేవుడు నాకంటూ ఒక దారి తెరుస్తాడని నువ్వు బయలుదేరగలిగితేనే అదే క్రియ. ఒక మనస్సులో విశ్వాసం ఉంది, దేవుడు ఏదో అద్భుతం చేస్తాడని ఇంట్లో కూర్చోవడం కాదు, బయలుదేరు.
నడు. అది క్రియ, అది క్రియ. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అబ్రహాముకి విశ్వాసం ఉంది, నా కుమారుణ్ణి దేవుడు బ్రతికిస్తాడు, ఖచ్చితంగా నేను బలి చేసినా ఏం చేస్తాడు, బ్రతికిస్తాడని. బ్రతికిస్తాడు అని నమ్మి విశ్వాసం ఉంచితే సరిపోతుందా? బలి ఇవ్వాలా? ఇవ్వాలి, ఇవ్వాలి. ఇచ్చినప్పుడు క్రియ జాయింట్ అవుతుంది. యాకోబు పత్రికలో ఉంటుంది అన్నమాట. 2వ అధ్యాయము 20-21 చదవండి. వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసము, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? చూడండి, క్రియలు లేని విశ్వాసం ఏంటంటే ఇప్పుడు నిష్ఫలమైనది అంటే నిష్ఫలం అంటే అర్థం ఏంటి? పనికిరానిదని అర్థం. ఎందుకు పనికిరానిది? నిష్ప్రయోజనమైనది, ప్రయోజనమైనది కాదు, ఉపయోగపడేది కాదు, నిష్ప్రయోజనం. మన పితరుడైన అబ్రహాము, మన పితరుడైన అబ్రహాము కుమారుడైన ఇస్సాకును, తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు క్రియల వలన ఎంత తేటగా మాట్లాడుతున్నాడు చూడండి యాకోబు. ఇస్సాకుని, తన కుమారుడైన ఇస్సాకుని బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందాడు కదా. ఇప్పుడు చెప్పండి, విశ్వాసమే రైట్. ఇప్పుడు నీతిమంతుడని క్రియలతో కూడా సాక్ష్యం పొందుతున్నాడు ఇప్పుడు. అవునే కదా? విశ్వాసం ఉంది. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసం నిష్ప్రయోజనం అని నీకు తెలియదా? అది పనికిరానిదని నీకు తెలియదా? ఎందుకు వచ్చిన విశ్వాసం అది క్రియలు లేనప్పుడు? స్తోత్రం చెప్పాలి గట్టిగా. దెయ్యాలకు కూడా విశ్వాసం ఉంది, ఉందా లేదా? మాట్లాడరే. దెయ్యాలు కూడా నమ్ముచునే లేవు ఈ దేవుని కుమారుడని. ఏమంటున్నాయి? ఓ సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని? నన్ను పాతాళంలోనికి పంపవద్దని వేడుకుంటున్నాయంట, ప్రార్థన చేస్తున్నాయట దెయ్యాలు కూడా. వేడుకునుట అనేటి ఏంటి? ప్రార్థనే కదా. మరి ఇప్పుడు అవి ఏమంటున్నాయి? ఓ సర్వోన్నతుడైన అంటే దేవుని కుమారుడని దెయ్యాలు కూడా చెప్తున్నాయి, కానీ వాటిలో ఏమీ లేవు, క్రియ లేదు. కాబట్టి విశ్వాసం ఉన్నా కూడా క్రియ లేనప్పుడు అది దెయ్యాల విశ్వాసం అవుతుంది, దెయ్యాల విశ్వాసం అవుతుంది. పైన అంటాడు అన్నమాట, దెయ్యములు కూడా ఆయన నామమును చెప్పి వణుకుచున్నవి కదా అంటాడు. చదవండి అన్నమాట. దేవుడు ఒక్కడు నిన్ను నమ్ముచున్నావు. అదే యాకోబు పత్రికలో వచనం ఎంత? 2వ అధ్యాయము 19వ వచనం. దేవుడు ఒక్కడే నమ్ముచున్నావు, అలా నమ్ముట మంచిదే. దెయ్యములు కూడా ఏం చేస్తున్నాయి? దేవుడు ఒక్కడే వణుకుచున్నాయి, కానీ నమ్ముచున్నాయి, కానీ క్రియ లేదు కదా వాటికి. ఉన్నాయా? మాట్లాడరు ఏంటండి? మరి మనము కూడా ఇప్పుడు నమ్ముతున్నాం, కానీ ఆ క్రియ చేయకపోతే మన విశ్వాసం ఏ విశ్వాసం? ఇప్పుడు దెయ్యాల విశ్వాసం, అంతే కదా. ఏ విశ్వాసం? ఎస్, దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఇది మనుషులకు అసాధ్యం, కానీ దేవునికి సాధ్యం అని నమ్మాల. నమ్మిన తర్వాత ఏం చేయాలి? దేవుడు చేస్తాడు, ఇది ఖచ్చితంగా చేస్తాడని దానికి తగ్గ క్రియలను చెయ్యాలి. దానికి తగ్గ క్రియలు ఏం చేయాలి? చేసుకుంటూ రావాలి. అప్పుడు చూసిన వారు పిచ్చోడురా అనుకోవచ్చు, కానీ దేవుడు కార్యం చేసిన తర్వాత అర్థమవుతుంది ఎవరు పిచ్చివారు. మాట్లాడిన వారు పిచ్చివారు, క్రియలు చేసిన వారు పిచ్చివారు. ఆయన కార్యం చేసేంత వరకు మనమే పిచ్చోళ్ళలాగా ఆంతాం, మనమే ఎర్రివారులాగా ఆంతాం, కానీ దేవుడు కార్యం చేసిన తర్వాత మనం దేవుని యందు విశ్వాస వీరులుగా ఆంతాం, వాళ్ళ పిచ్చివారిగా అంటారు. నోవాహు వాడ కడుతుంటే కట్టినంచేపు కూడా నోవాహు ఫ్యామిలీ అంతా పిచ్చి ఫ్యామిలీగా కనబడింది. నోవాహు కుటుంబం అంతా పిచ్చెక్కిపోయిన కుటుంబంగా కనబడింది. ఏంటో చేస్తున్నారు పిచ్చి పనులు అన్నట్టుగా కనబడింది. కానీ నోవాహు వాడలోనికి వెళ్ళిన తర్వాత, వర్షం ప్రారంభమైన తర్వాత తెలిసింది ఎవరు పిచ్చివారో, ఎవరు వెర్రివారో. అప్పుడు అర్థమైంది, అయ్యో నోవాహు మేము అపార్థం చేసుకున్నాం, నోవాహు మిమ్మల్ని క్షమించు, మేమే పిచ్చి వాళ్ళము, నీ మాట నమ్మలేదు, తలుపు తీ. నా చేతిలో లేదు నాయన, ఆయనే తాళం వేసుకుని వెళ్ళిపోయాడు. నేను నిమిత్త మాత్రుణ్ణి, నా వల్ల ఏమీ కాదు, ఇదిగో నా చేతిలో ఏమీ లేదు, ఇప్పుడు నేను మిమ్మల్ని చూసి ఏడవడం తప్ప. అప్పుడు నేను వాడగడితే చూసి నవ్వారు, ఇప్పుడు నేను మిమ్మల్ని చూసి ఏడుస్తున్నాను అంటున్నాడు. ఎవరు ఎర్రివారో, ఎవరు పిచ్చివారో దేవుడు కార్యం చేసేంత వరకు ఎదురు చూడు అనొచ్చు. నిన్ను గొడ్రాల అనొచ్చు. ఇంకా దేవుడు కూడా నీకే కార్యం చేయడు. ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు, ఎన్ని చర్చిలకు తిరుగుతున్నావు, ఎంతమంది దైవజనుల చేత ప్రార్థన చేయించుకున్నావు, నీ వల్ల కాదు, ఇంకా నీకు దేవుడు కూడా చేయడు అని అనొచ్చు. కానీ చేసేంత వరకు నువ్వు మాత్రం విశ్వాసంతో, విశ్వాస సంబంధమైన క్రియతో నిలబడు. ఎవరు వెర్రివారో, ఎవరు పిచ్చివారో తర్వాత అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక.
పిచ్చిదానివమ్మ ఇంకా ప్రార్థన అంటావు, పిచ్చిదానివమ్మ ఇంకా ప్రార్థన అంటావు. ఏబు దగ్గరికి వచ్చి భార్య ఏమంటుందో తెలుసా? పిచ్చి వాళ్ళకు ప్రవర్తిస్తున్నావేంటి, చచ్చిపో. ఇంక దేవుడు దేవుడు అంటావేంటి, దేవుడు దేవుడు అంటావేంటి? దేవుడు ఏబుని ఆశీర్వదించి స్వస్థపరిచి రెట్టింపు ఆశీర్వాదాలతో నింపినప్పుడు అర్థమైంది ఎవరు ఎర్రివారో, ఎవరు పిచ్చివారో. స్తోత్రం చెప్పాలి గట్టిగా. కొంచెం ఓపిక పట్టు, కానీ విశ్వాసాన్ని విడిచిపెట్టదు. ఎందుకంటే నువ్వు బ్రతకవలసిందే విశ్వాసంతో. అర్థమైందా? ఎలా బ్రతకాలి ఇప్పుడు? మానవుడు రొట్లు వలన కాదండి, దేవుని నోటంట వచ్చే ప్రతి మాట వలన బ్రతకాలి. అదే విశ్వాసం. ఈరోజు మనల్ని బ్రతికించేది రొట్లు కాదు. అర్థమవుతుందా? ఈ లోక సంబంధమైన పరిస్థితి కాదు. విశ్వాసి అయినవాడు, క్రైస్తవుడు అయినవాడు నిజంగా బ్రతకవలసింది విశ్వాసం మూలముగానే. అర్థమవుతుందా? ఎలా బ్రతకాలి చెప్పాలండి. ఎస్, ఊరంతా కరువు వచ్చేసిన, దేశమంతా వ్యాధితో నింపబడిపోయినా విశ్వాసం ఉంచు, దేవుడు నాకు సహాయం చేస్తాడని నిలబడు, దేవుడు ఖచ్చితంగా బాగు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొన్న చెప్పాను, మరలా చెప్తున్నాను. 2020, 2021, 2019 మధ్యలో నుంచి 2020, 2021 ఎలా బ్రతికాం మనం? భయంకరమైన వైరస్, అవునా? లక్షలు ప్యాకేజీస్ వేసుకుని మాట్లాడుకున్నారు డాక్టర్లతో. ప్యాకేజీ 4 లక్షల ప్యాకేజీ, 5 లక్షల ప్యాకేజీ. 5 లక్షలు 4 లక్షలు ఖర్చు పెట్టినా శవాలుగానే మారిపోయారు చాలామంది. ఇంటికి కూడా రాలేదు, అక్కడే గోయలు తీసి పాతేసేవారు, అవునా? మరి మనకు కూడా జలు పట్టుకుని తుమ్ములు వచ్చేస్తాయి. అయ్యబాబోయ్ నాకు రుచి తెలుస్తలేదు, నాలుక రుచి చెప్పట్లేదు, అయ్యబాబు గొంతుకు మండిపోతుంది, గొంతుకు నిప్పట్టేసింది అని మందుల షాపులోకి వెళ్ళి డొక్కులో డోలో తెచ్చుకుని వేసుకుంటే తగ్గిపోయింది మనకి, అవునా కదా? ఆవిరట్టుకుంటే తగ్గిపోయింది మనకి. లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళు చచ్చిపోయారు. ఇది విశ్వాసముతో బ్రతకడం అంటే. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కృప, ఆయన కాపుదల. నేను ఇంకొకటి చెప్పనా? అంతకన్నా భయంకరమైన వైరస్ మళ్ళీ మొదలైందండి చైనాలో. దారిలో ఉంది, 5,000 ఉందట, ఆ దారిలో ఉంది, రాబోతుంది. మరి ఇప్పుడు ఎలా బతుకుతారో చూద్దాం. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎక్కడున్నామంటే 5,000 వచ్చేస్తున్నాను, దగ్గరలోనే ఉన్నాను అని చెప్తుంది. మరి ఏం చేయాలి ఇప్పుడు? సడలని విశ్వాసముతో, క్రియతో నువ్వు నిలబడితే ఏ తెగులు నీ గుడారము సమీపించదు అని చెప్పాడు దేవుడు. ఏ తెగులు నీ గుడారము, ఎస్, గేటు నొద్దే ఆగిపోవాలా. యేసునామములో గేటు నొద్దే ఆగిపోవాలా. ఎందుకంటే మనము విశ్వాసముతో నింపబడ్డాం, విశ్వాసంతో బ్రతుకుతున్నాం. మందుల వల్ల కాదు, డబ్బు వల్ల కాదు, ఇంకొకటి కాదు, కేవలం విశ్వాసం వలన బ్రతుకుతున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 10 సార్లు నమ్ముతున్నాను. నిన్నెవడో గెంటితే విశ్వాసం ఏర్పడదు, నిన్నెవడో బలవంతం చేస్తే విశ్వాసం ఏర్పడదు. అది నీ హృదయంలో పుట్టాలి. విశ్వాసం నీ హృదయంలో పుట్టాలి. అప్పుడు నువ్వు ఎవరో చెప్పకపోయినా నువ్వు నమ్ముతావు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. నీ హృదయంలో పుట్టాలి ఆ విశ్వాసం. నమ్మిక అనేది నీలో ఏర్పడాలి. నమ్ముచున్నావా అంటే 10 సార్లు అడిగినప్పుడు నమ్ముతున్నాను అంటే అది సరైనది కాదు. నీ హృదయంలోనే ఆ విశ్వాసం పుట్టాలి, నీ హృదయంలోనే ఆ నమ్మిక ఏర్పడాలి. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. నీ హృదయంలో పుట్టాలి ఆ నమ్మిక, ఆ హృదయంలో పుట్టాలి ఆ విశ్వాసం. అంతేకాని ఎవరో బలవంతం చేస్తే వల్ల వచ్చేది కాదు. పూర్తిగా నువ్వు నమ్మాలి. దక్షిణ భాగం తీయి అని నేను చెప్తే, అమ్మో దక్షిణ భాగం తీయాలి పాస్టర్ గారు ఊరుకోరు అని తీస్తే అది కేవలం అది నిరర్థకం అవుతుంది, కొంతకాలమే పనిచేస్తుంది ఆ నమ్మిక. అది నువ్వు తీయాలన్న హృదయంలో ఒక దృఢ నమ్మకం, విశ్వాసం నీ హృదయంలో కలిగినప్పుడు దానికి ప్రతిఫలం అందుతుంది. ఇంకా దానికి ఉన్న ప్రత్యేకత నీకు అర్థమైపోద్ది, దాంట్లో ఉన్న ఆశీర్వాదం నీకు అర్థమైపోద్ది, దాంట్లో ఉన్న దీవెన నీకు అర్థమైపోద్ది. కానీ బలవంతంగా చెప్పినప్పుడు నువ్వు బలవంతంగా నమ్ముతున్నాను, తీయడం వల్ల ఆశీర్వాదం ఉంటుందని నమ్ముతున్నానంటే అది నీకు ఏమాత్రం ప్రయోజనం కాదు. అది నీకు అర్థం అవ్వాలి.
నీ హృదయంలో అనిపించాలి, నీ హృదయంలో ఆ నమ్మిక రావాలి, నీ హృదయంలో ఆ విశ్వాసం రావాలి. అప్పుడు ప్రయోజనం చూస్తాం. దేవునికి మహిమ కలిగింది కాదు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇది విశ్వాస యాత్ర. ఇది ఆత్మీయంగా మనము జీవించాలంటే ఒక విశ్వాసం అనేది మనకు కావాలి. అది లేకపోతే ఈ యాత్రలో నువ్వు ఫెయిల్ అయిపోతావు, ఆగిపోతావు, వెనకంజి వేస్తావు, నా వల్ల కాదు అంటావు, నేను నడవలేను అంటావు. కానీ విశ్వాసం ఉంటే ముళ్ళు కూడా పువ్వులుగా మారిపోతాయి. ఆ దారి పూలదారి అయిపోతుంది, పూలదారి అయిపోతుంది. అడుగేసి చూసి చూడు, అడుగేసేంత వరకే ముళ్ళు కనబడతాయి, అడుగేసిన తర్వాత ముళ్ళు మెత్తగా మారిపోతాయి. అమ్మో ఇది నేను ప్రవేశించలేను, ఇది ఇరుకు ద్వారం, నా వల్ల కాదు అని అనేక మంది వెనక్కి తీస్తారు. కానీ విశ్వాసం కలిగిన వాడు ఇరుకు ద్వారమున ప్రవేశించ పోరాడతాడు. ఈ ప్రయాణమే ఇరుకు, కానీ ప్రయాణంలో నువ్వు ప్రవేశించిన తర్వాత అంతా విశాలమే, అంతా విశాలమే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఈ విశ్వాస యాత్ర అనేది ఉంది చూసారా, ఇది కంటికి కనబడకుండా మనకి దాచిపెట్టిన ఉంచాడు దేవుడు. అన్నీ కూడా చూడడానికి మాత్రం ఇరుగ్గా ఉంటుంది, కానీ నువ్వు అడుగు పెట్టిన తర్వాత అన్ని ఆశీర్వాదాలే. నువ్వు కష్టపడకుండా మన్నాన్ని తింటావు, నీళ్ళు తోడుకోకుండా కానీ నువ్వు బండలోంచి వచ్చిన నీళ్ళు త్రాగుతావు. అసలు ఎడారి అనే అనిపించదు నీకు. అక్కడ మాంసం తింటావు, దేవదూతల ఆహారం తింటావు, బండలోంచి వచ్చిన నీళ్లు తాగుతావు. ఒకటే పానీయం, ఒకే పానీయం, ఒకే ఆహారం. ఈ యాత్రలో దేవుడు చేసిన కార్యాలన్నీ రుచి చూస్తావు నువ్వు ఈ యాత్రలో. కాబట్టి ఈ యాత్ర చాలా ప్రాముఖ్యమైనది. దీంట్లో నువ్వు ఉండాలి అంటే, దీంట్లో నువ్వు నిలబడాలి అంటే, దీంట్లో నువ్వు నడవాలి అంటే ముఖ్యంగా నీకు ఉండవలసింది క్రియలతో కూడిన విశ్వాసము. స్తోత్రం చెప్పండి. ఏముండాలి? ఏముండాలి? ఈ విశ్వాసం లేకుండా నువ్వు దేవుని సన్నిధిలో ఎంత మాత్రం ఆయన్ని సంతోషపెట్టలేవు, ఎంత మాత్రం ఆయన సంతోషపెట్టలేవు. ఎందుకంటే నీకు ఇంకొక విషయం చెప్తాను. ఈ విశ్వాసంతో నడుస్తున్నప్పుడు ఈ విశ్వాసం అనేది ఖచ్చితంగా నిన్ను పరీక్షకు తీసుకువెళ్తుంది. ఏం చేస్తుంది చెప్పాలి? ఈ విశ్వాసం ఎక్కడికి తీసుకెళ్తుంది చూపిస్తాను చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు చదువుదాం మనం. నా సహోదరులారా, అందరూ తీసారా? నా సహోదరులారా, విశ్వాసమునకు కలుగు పరీక్ష, విశ్వాసమునకు కలుగు పరీక్ష. ఎస్. ఇప్పుడు విశ్వాసంకి ఏం కలుగుతుంది? మాట్లాడరు ఏంటండి? ఏబు జీవితంలో ఏం కలిగాయి? అబ్రహాం జీవితంలో ఏం కలిగింది? ఇస్సాకు జీవితంలో ఏం కలిగింది? ఇస్సాకు జీవితంలో పరీక్ష కలిగిందా? లేదే. కలిగింది. నీ సంతానం విస్తరింపజేస్తానన్న వాడి భార్య గొడ్రాలు, రెబ్బగా గొడ్రాలు. మరి పరీక్ష కాదు అది? మాట్లాడరే. ఇస్సాకు భార్య గొడ్రాలుగా మారిపోయింది. గొడ్రాలుగా ఉండటం ఏంటండి? దేవుడు అబ్రహాము సంతానాన్ని విస్తరింపజేస్తానన్నప్పుడు గొడ్రాల నుంచి పెళ్లి చేయటం ఏంటి ఇస్సాక్కి? ఇస్సాకు భార్య రెబ్బకా గొడ్రాలు అయినందున, ఇస్సాకు వేడుకున్నందున ఆమె గర్భం తెరవబడిన. అవునా? మరి పరీక్ష వచ్చిందా లేదా విశ్వాసానికి? మీరు నన్ను పరీక్షిస్తున్నట్లుగా ఉంది. వాక్యం వినకుండా ఏంటో చేస్తున్నారు. మీరు ఒక విషయం గుర్తుంచుకోండి, దేవుడు మనల్ని పరీక్షించాలి, కానీ మనం దేవుణ్ణి అక్కడే పడిపోతున్నాం మనం. అది ఆలోచించండి. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు మనల్ని పరిశీలిస్తూ ఉంటాడు. ఎవరు శ్రద్ధగా వింటున్నారా? ఖచ్చితంగా ఆయన ఆకాశం నుండి తేరి చూస్తున్నాడు. మహోన్నతుడైన వాడు నవ్వుచున్నాడట ఆకాశం నుండి. ఎందుకు నవ్వుతున్నాడు ఆయన? దేనికోసం నవ్వుతున్నాడు చెప్తాను. దేవునికి మహిమ కలుగును గాక. వినండి. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఏమన్నాడంటే, సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు, చెప్పండి, అది మహా ఆనందమని ఎంచుకునండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, నానా విధములైన శోధనలు, చాలా శోధనలు వస్తాయి. ఆ శోధనలు వచ్చినప్పుడు అయిపోయింది నా పరిస్థితి, నా బ్రతిక అయిపోయింది, ఇంకా అన్ని వదిలేసి వచ్చాను, ఇంకెక్కడ కూడా నాశనం అయిపోయాను అనుకోకూడదు. నానా విధములైన శోధనలు అంటే ఆర్థికంగా ద్వారాలు మూసిపోతాయి, వచ్చి కూడా రావు. 1, 2
తినడానికి కూడా లేని పరిస్థితి వస్తుంది, కట్టుకోవడానికి కూడా లేని పరిస్థితి వస్తుంది. అర్థమవుతుందా? నువ్వు చేస్తున్న పని అంతట్లో కూడా ఆటంకాలు కలుగుతాయి, చాలా భయంకరమైన పరిస్థితులు వస్తాయి. ఇవన్నీ కూడా అవసరం వస్తాయి. నీ శరీరంలో ఉన్న ఆరోగ్యం కూడా పాడైపోయి అనారోగ్యం కూడా వచ్చే మంచాన్ని పట్టే పరిస్థితి. ఈ నానా విధములైన శోధనలు విశ్వాసమును పరీక్షించడానికి వస్తున్నాయి. నీ విశ్వాసమును పరీక్షించడానికి వస్తున్నాయి, కానీ నీ విశ్వాస జీవితంలో నుంచి నిన్ను కదిలింప చేయడానికి కాదు. నీ విశ్వాస జీవితంలో నుంచి నిన్ను కదిలింప చేయడానికి కాదు, నీ విశ్వాసమును పరీక్షించడానికి. ఈ నానా విధములైన శోధనలు వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే, అయిపోయింది నా బ్రతుకు అనుకోకుండా, ఆహా నేను ఎంత ధన్యుణ్ణి, దేవుడు నా విశ్వాసమును శోధిస్తున్నాడని మహా ఆనందముతో ఉండాలట. గట్టిగా చప్పట్లు కొడదామా? ఇది ఎలా సాధ్యం? ఇది ఎట్లా సాధ్యమవుతుంది? ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది? సమయం అయిపోయింది. వింటారా? ముగించమంటారా? చెప్పాలి. వింటారా? ముగించమంటారా? సమయం అయిపోయింది. మరి ఇంక నా సమయం అయిపోయింది. ఇక్కడ దేవునికి మహిమ కలుగును గాక. ఇది కృపా సమయం, ఇంకా కృపాకాలం ఇది. ఇంకెంతకాలం, ఎంత టైం వెళ్తుందో అది అంతా కృపా టైమే, కృపాకాలమే. దేవునికి మహిమ కలుగును గాక. నన్ను తిట్టుకోవద్దు ఇంకా. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొకసారి చెప్పండి. రైట్, ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఇది మహా ఆనందముగా ఎలా ఎంచుకోవాలి? ఈ శ్రమల్లో, ఈ శ్రమలు ఎలా ఎంచుకోవాలి? ఉదాహరణకి ఈ శ్రమలు ఎందుకు వస్తాయి తెలుసా? ఇంకా విశ్వాసంలో నిన్ను సీనియర్టీ రప్పించడానికి. విశ్వాసంలో ఒక సీనియర్టీ రావాలి కదా. సీనియర్టీ రావాలంటే ఏం చేయాలి? ఎగ్జామ్స్ రాయాలి. ఎగ్జామ్స్ రావాలి నీ జీవితంలో, అవునే కదా? ఎగ్జామ్స్ రాస్తేనే కదా సీనియర్ బ్యాచ్లోకి వెళ్తావు, లేకపోతే నువ్వు జూనియర్ బ్యాచ్లోనే ఉంటావు. 10 సంవత్సరాలైనా చూడండి, ఆ క్లాసులోనే ఉంటాడు. ఎందుకు? ఎగ్జామ్ పాస్ అవ్వడు. ఆ క్లాసే. వీడికి సంబంధించిన వాళ్ళు అందరూ సీనియర్లు అయిపోతున్నారు. వీడు మాత్రం సీనియరు కాక జూనియర్ కాక మధ్యలో ఉంటాడు. వచ్చిన వాళ్ళకి అందరికీ సీనియర్ లాగా ఉంటాడు, ఆంబోతులా ఉంటాడు ఆ క్లాసులో. 10 సంవత్సరాల కిందట వాళ్ళు వస్తున్నారు, వీడు 10 సంవత్సరాల నుంచి ఆ క్లాసులో ఉన్నప్పుడు ఎలా ఉంటాడు? వీడు ఆంబోతే. ఆ క్లాస్ అంతటిగా ఆంబోతే, రంకేసే ఆంబోతే. దేవునికి మహిమ. ఆ క్లాస్కి లీడరు, ఎదగడు, చేయడు, అక్కడే ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అవునే కదా? మాట్లాడరే. ఎగ్జామ్స్ ఉండాలి, పాస్ అవ్వాలి, అప్పుడు సీనియారిటీలోకి వెళ్తావు. అలాగే నీ విశ్వాసమునకు దేవుడు పెట్టే ఎగ్జామ్స్, పరీక్ష అంటే నీ విశ్వాసంలో నిన్ను సీనియర్ని చేయడానికి. అబ్రహాముకి ఎన్ని శ్రమలు వచ్చినాయండి? మామూలు శ్రమలా? నీకు బిడ్డల్ని ఆశీర్వదిస్తాను రా అన్నాడు, వచ్చిన దాకుండా భార్య నాడు ఎవడో తీసిపోయాడు. ఈ శ్రమ అలా భర్తకే శ్రమ అనేది. భార్యని ఎవరో తీసుకెళ్లారంటే, ఇంకొకటి ఎవడో తీసిపోయాడంటే భార్యని తల కొట్టేసినట్టు చచ్చిపోవాలి, ఉరేసుకుని, ఏదైనా తాగి చచ్చిపోవాలా, అవునే కదా? కానీ అబ్రహాం నిలబడ్డాడు. దేవుడు అబ్రహాం భార్య మీద ఒక చిన్న గీటు కూడా పడకుండా, ఎవరిని చెయ్య పడకుండా షేపుగా తీసుకొచ్చాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది పరీక్ష కదా? నువ్వు అనొచ్చు, లేకపోతే అబ్రహాంకి అంత పొజిషన్ ఏంటండి? అక్కడికి వెళ్ళక నువ్వు దేవుని ప్రశ్నించవచ్చు. అబ్రహాంకి అంత పొజిషన్ నుంచి విశ్వాసులందరికీ తండ్రిగా అంత సీనియర్టీ అబ్రహాంకి ఎందుకు ఇచ్చారు మీరు అని అడగచ్చు. అందుకని అబ్రహాముని నేను ఎన్ని పరీక్షలు పెట్టానో చూడు, ఆ పరీక్షలన్నింటిలో పాస్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు అబ్రహాము సీనియర్టీ పొంది విశ్వాసులందరికీ తండ్రి అయ్యాడని చెప్తాడు. అబ్రహాం ఊరికినే విశ్వాసులకు తండ్రి రావాలా? అబ్రహాం సీనియర్టీ ఊరికినే పెరిగిపోలా. పరీక్ష మీద పరీక్ష అబ్రహాంకి వచ్చాయి. వాటన్నిటిలో పాస్ అవ్వుకుంటూ వెళ్ళి, పైగా ఫస్ట్ మార్కుల్లో ఎక్కడో పాస్ మార్కులు తెచ్చుకున్నవాడు కదా అబ్రహాము. ఏవో పాస్ మార్కులు 35, 34 ఇలా తెచ్చుకున్నవాడు కాదు. ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయినవాడు అబ్రహాము పరీక్షల్లో. దేవునికి స్తోత్రం చెప్పాలి. అందుకని అబ్రహాం విశ్వాసులకు తండ్రి. అబ్రహాం రొమ్మును ఆనుకోవాలంటే అంత గొప్ప ధన్యత ఉండాలి. అది లాజరుకు దొరికింది, దరిద్రుడైన లాజరుకు దొరికింది. లాజరు కూడా పరీక్షలో గెలిచాడు కాబట్టి, విశ్వాసమైన పరీక్షలో గెలిచాడు. కుర్రుపులు, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి వస్త్రం లేదు. అటువంటి సమయంలో కుర్రుపులు కుక్కలు నాకుతుంటే ఎవడో బల్ల మీద నుంచి పడిపోయిన రొట్టె ముక్కను తింటున్నాడంటే ఆ విశ్వాసం చూడండి. దేవుడు ఉంటే నాకు ఇలా జరుగుతుందా, దేవుడు ఉంటే నాకు ఈ విధమైన బాధలు వస్తాయా అనుకోకుండా, నాకు విశ్వాసం ఉంది, దేవుడు ఉన్నాడు, ఎప్పటికైనా దేవుడు నన్ను సరిచేస్తాడు అన్న రీతిలో నిలబడ్డాడు కాబట్టి, ఆ పరీక్షలో ఒప్పుకుతున్నాడు కాబట్టి అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు.
పరీక్షలో ఆనందించగలగాల, ఈ శ్రమలలో ఆనందించగలగాల. నానా విధములైన శ్రమలు తీసుకొస్తుంది విశ్వాసం అనే పరీక్ష. నువ్వు గెలవాలా. స్తోత్రం చెప్పండి. అందుకని నీ మీద కోపంతో రాలేదు. దేవుడు నిన్ను పాడు చేయడానికి పంపలేదు. ఆ శ్రమలు నిన్ను సరి చేయడానికి, నిన్ను సీనియారిటీ నీకు కలగజేయడానికి పంపించాడు. ఉదాహరణకి ఒక వాక్యం చూపిస్తాను చూడండి. ద్వితోపదేశ కాండం 32 అధ్యాయం 11వ వచనం. ద్వితోపదేశ కాండం 32:11. పక్షిరాజు తన గూడు రేపి, జాగ్రత్తగా వినాలి. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద దాన్ని మోయినట్లు యెహోవాని నడిపించాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దేవుడు నడిపించే విధానం ఒక పక్షిరాజును పోల్చి చెప్తున్నాడు. దేవుడు తన బిడ్డల్ని ఎలా నడిపిస్తాడో ఒక పక్షిరాజును పోల్చి చెప్తున్నాడు. వినాలి, దయచేసి వినాలి. పిల్లల్ని కూర్చోబెట్టండి, వినాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాగా అన్నది పక్షిరాజును ఇప్పుడు మనం ముందు పెట్టి దేవుడు తన బిడ్డలను ఎలా నడిపిస్తాడో చెప్తున్నాడు. జాగ్రత్తగా వినండి. పక్షిరాజు ఎత్తైన స్థలంలో గూడు కట్టుకుంటుంది. ఎక్కడ కట్టుకుంటుంది? చాలా ఎత్తైన స్థలంలో కట్టుకుంటుంది. కట్టుకుని ఏం చేస్తుందని గుడ్లు పెడుతుంది. ఆ గూడు ఎలా కడుతుందో తెలుసా? ముందు ముళ్ళ కంపలన్నీ పెడుతుంది. తర్వాత మెత్తగా ఉండేటట్లు తన గూడికి మొత్తం అంతా పరుపులాగా ఆ యొక్క మెత్తని ఆకులను, అలాగే కొంచెం గడ్డిని, పొట్టిని ఇదంతా తెచ్చుకుని మెత్తగా ఏర్పరుస్తుంది. చాలా దొంతరేస్తుంది. వేసి గుడ్లు పెట్టి పిల్లలను పొదుగుతుంది పక్షిరాజు. అర్థమవుతుందా? పిల్లలను పొదిగిన తర్వాత ఆ పిల్లల్ని ఏం చేస్తుందంటే చక్కగా పెంచుతుంది. మేత తట్టుకొచ్చి పెడతా ఉంటుంది. వాటికి రెక్కలు వస్తున్న సమయంలో ఏం చేస్తుందంటే మేత తేవడం ఆపేసి ఏం చేస్తుందంటే ఒక్కో ఆకు తీసేసినప్పుడు ముళ్ళులు పైకి తన్నుతాయి. అర్థమవుతుందా? ముళ్ళులు ఏం చేస్తాయి? పైకి తన్నుతాయి. అప్పుడు ఆ పక్షిరాజు పిల్లలు ఏం చేస్తాయంటే ఇలాగ గూట్లో పడుకుందామనేసరికి ముళ్ళు ఏమవుతుంది? గుచ్చుకునేసరికి లేచి నిలబడుతుంది. ఇంకా పడుకునే స్థితి ఉండదు. పడుకుందాం, మా అమ్మ తెస్తుంది ఆహారం తిందాం అన్న స్థితికి కాదు. ఇంకా గూడు రేపేస్తుంది పక్షిరాజు. గూడు రేపటం మొదలుపెట్టిందంటే ఇంకా పిల్లలు గుచ్చుకుంటే చచ్చిపోతాయి కదా. అంటే పిల్లల్ని చంపేద్దామనా? పిల్లల్ని పాడైపోతే చూద్దామనా? కాదు. పిల్లలు ఇంకా ఆ స్థితిలో ఉండకుండా లేచి నిలబడడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇంకా నిలబడటం నేర్చుకున్నాయి. ఆ తర్వాత ఏం చేస్తుందంటే ఆ గూడు కూడా పీకేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఈ పక్షి పిల్లలు అమ్మో పడిపోతున్నామని చెప్పేసి కిందకు పడిపోతుంటే ఆ రెక్కలు అల్లల్లాడించే విధానం అన్నమాట. అంటే రెక్కలు ఆడించడం, ఎగరటం నేర్పడానికి అవి ఏం చేస్తున్నాయి తెలుసా? ఆ గూడు మొత్తం రేపేసి పిల్లల్ని గెంటేస్తుంది. మీకు అర్థమవుతుందా? గూడిదండి, పక్షిరాజు పిల్లలు ఉన్నాయి. పక్షిరాజు జరుగుతుంది, పిల్లలు కొంచెం జరిగాయి. పక్షిరాజు ఇంకా జరుగుతుంది, పిల్లలు ఇంకా జరిగాయి. పక్షిరాజు ఇంకా జరుగుతుంది. అమ్మ ఇక్కడ చూడలేదు, ఇలా జరుగుతున్నావు ఏంటి చంపేస్తావేంటి మమ్మల్ని అంటున్నాయి. సత్యసావండి నాకేంటి, నాకు చోట్లేదు జరగండి అని చెప్పి జరుగుతుంది. పిల్లలు ఇంకా జరుగుతున్నాయి. చివరికి వెళ్ళిపోయి అమ్మ ఇంకా చోట్లేదు పడితే పడండి నాకేంటి అని జరిపిస్తుంది. అప్పుడు ఏమైంది? పిల్లలు కిందకు పడిపోయి రెక్కలు రెపరెపరలు ఆడించి పడిపోతున్న సమయంలో పక్షిరాజు స్పీడ్గా వెళ్ళి వాటి మీద మళ్ళీ రెక్కల మీద తీసుకుని మళ్ళీ గూడు మీదకి తీసుకొచ్చింది. అర్థమవుతుందా? మళ్ళీ పక్షిరాజు స్పీడ్గా వెళ్ళింది, ఆ రెక్కల మీద ఆ పిల్లలన్నింటినీ పట్టుకుంది, మళ్ళీ గూడుకి తీసుకొచ్చాక మళ్ళీ గెంటుతుంది. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎందుకు? చంపేద్దామని కాదు, పాడు చేద్దామని కాదు, పిల్లలకి ఎగరడం నేర్పాలని. గట్టిగా చప్పట్లు కొడదామా? సీనియారిటీ. అందుకే ఆ వాక్యం మరలా చదవండి, మీకు బాగా అర్థమవుతుంది. 32 ద్వితీయోపదేశ కాండము అమ్మ అందరికీ అర్థమవుతుంది. ద్వితీయోపదేశ కాండము 32:11 అందరూ తీయండి, చూడండి అలా ఉందో లేదో చూడండి. పక్షిరాజు తన గూడు రేపి ఏం చేస్తుందంటే పక్షిరాజు తన గూడు రేపుతుందట. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని, అదిగో పిల్లలపైన అల్లాడుచు అంటే పిల్లల్ని గెంటేసి రెక్కలు చాపుకుని వాటిని పట్టుకొని, కింద పడిపోయిన పిల్లల్ని పట్టుకుని తన రెక్కల మీద వాటిని మోయినట్లు, దాని రెక్కల మీద మోసుకుని మరలా గూటికి తీసుకొచ్చినట్లు యెహోవాని దేవుడు మనల్ని ఇదే రీతిలో నడిపిస్తున్నాడు. అందుకు శ్రమ వచ్చింది. పిల్లలకి శ్రమ ఎందుకు వచ్చింది? ఇప్పుడు
సీనియర్టీ నేర్పడానికి, ఎగరటం నేర్పడానికి, నుంచోవడం నేర్పడానికి, నిలబడటం నేర్పడానికి, పిల్లలకి గూడు రేపి శ్రమ కలగజేసింది పక్షిరాజు. అదేవిధంగా యెహోవా మన విశ్వాసానికి పరీక్ష పెట్టి మనల్ని నిలబెడుతున్నాడు, విశ్వాసములో నడిపిస్తున్నాడు మన దేవుడైన యెహోవా. అది విశ్వాస యాత్ర. అందుకని శ్రమలు నిన్ను భయపెట్టడానికి, నాశనం చేయడానికి రావండి. నీకు దేవుడు ఏదో అద్భుతమైన కార్యం జరిగించడానికి శ్రమ వస్తుంది. క్రియలతో కూడిన విశ్వాసం లేకపోతే ఆ శ్రమను నువ్వు జయించలేవు, ఆ శోధన నువ్వు జయించలేవు, ఆ ఇబ్బంది నువ్వు జయించలేవు, ఆ శోధనలో ఇబ్బందులో నువ్వు నశించిపోతావు. విశ్వాసం ఉండాలా, క్రియలతో కూడిన విశ్వాసం ఉండాలా. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు విశ్వాస యాత్ర ఎంతమందికి అర్థమైంది? ఈ విశ్వాస యాత్రలో విశ్వాసమే లేకపోతే ఎలాగా? క్రియలు లేకపోతే ఎలాగా? అండ్ బ్రదర్, ఉండాలా వద్దా? కొంతమంది సంవత్సరాలు ఓపిక పెడతారు, ఇంకా చివరిలో ఇంకా దేవుడు కార్యం చేస్తున్నాడు అనగా ఓపిక చచ్చిపోద్ది. ఓపిక చచ్చిపోయి ఇంకా అన్నాళ్ళండి చూద్దాంలేండి, ఇంక చప్పబడిపోయారు, చల్లారిపోయారు, దేవుడు చేసింది దానికి వెళ్ళిపోద్ది. నీవు ఇదే విశ్వాసం ఇంక పూర్తిగా ఉంచితే ఇంకొన్నాళ్ళు దేవుడు చేసిన అద్భుతం చూసేద్దాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి ఎప్పుడు దేవుడు చేస్తాడో మనకు తెలియదు. కాబట్టి చివరి వరకు, మన ప్రాణం పోయేంత వరకు ఇదే విశ్వాసంతో, ఇదే క్రియలతో మనం ఉండాలి. దీన్ని విశ్వాస యాత్ర అంటారు. అందుకే అంటున్నాను, విశ్వాసం నీతిమంతుడిగా చేస్తుంది, అదే విశ్వాసం దేవుని ఎదుట నిన్ను బ్రతికిస్తుంది. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా బ్రతుకును, అతడు వెనుక తీసిన యెడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు. వెనక తీయకూడదు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా విశ్వాసం వల్లనే నువ్వు జయించుకుంటూ బ్రతుకుతూ ఉండాలా, వెనక తీయకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. శ్రమ వస్తే అది తాగి చచ్చిపోతాను, ఇది తాగి చచ్చిపోతాను, ఇది చేతకాని మాటలు. దేవుని బిడ్డగా నువ్వు చేతకాని వాడిగా మాట్లాడుతున్నావు. అది తాగి చచ్చిపోతే, ఇది తాగి చచ్చిపోతాకి నీకు విశ్వాసం ఎక్కడదో ఏమైపోయింది? నీ విశ్వాసం ఎక్కడా? శిష్యులు ఆ సముద్రంలో అలలు కొడుతూ ఉంటే చచ్చిపోతామేమో అనుకున్నారు. యేసుక్రీస్తుని లేపేస్తున్నారు, చచ్చిపోతామని. అప్పుడు ఏమన్నాడు? మీ విశ్వాసము ఎక్కడా అని అడిగాడు. నానా విధములైన శ్రమలు వస్తాయి. విశ్వాసి మాటలు విశ్వాస సంబంధంగా ఉండాలి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. విశ్వాసి అయిన వాడు విశ్వాస సంబంధమైన మాటలు మాట్లాడాలి నోటంట. ఎందుకంటే నీ నోరు ఏం మాట్లాడుతుందో అదే నీకు ప్రాప్తిస్తుంది, నీ నాలుక ఏం పలుకుతుందో అదే నీకు ప్రాప్తిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎరక్కపోయి చిన్న క్యాలెండర్లు అన్నాను ఈ సంవత్సరం, ఎక్కడికి వెళ్ళినా అయ్యే సెట్ అయినాయి, అదే ప్రాప్తించింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ నోటిని నాలుకను భద్రం చేసుకుంటే శ్రమలలో నుండి నీ ప్రాణమును కాపాడుకుందు అన్నాడు. ఇంకోటి ఏమన్నాడు తెలుసా? నీ నాలుకే నీకు జీవవృక్షం అన్నాడు. జీవవృక్షం. నువ్వేం మాట్లాడుతున్నావు అదే నీ నెత్తి మీదకి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి అది ఎప్పుడు కూడా మన నోటంటే ఆ మాట రాకూడదు. వచ్చిందంటే అది నెరవేరుతుంది మరలా. ఎందుకంటే విశ్వాస సంబంధమైన మనుషులు మనం, అవునే కదా? కాబట్టి మన మాట విశ్వాస సంబంధమైన మాట రావడం వస్తే దేవుడు ఏదో రకంగా నాకు కార్యం చేస్తాడు, నిలబెడతాడు. ఈ మాట రావాలా, అప్పుడు నిలబడిపోతావు నువ్వు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. కాబట్టి మనం ఏం మాట్లాడుతున్నామో అది జాగ్రత్తగా మాట్లాడకపోతే చాలా ప్రమాదం. అది మన జీవితంలో నెరవేరే ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు ఎలా బ్రతకాలి మనం? ఏ విధంగా బ్రతకాలి మనం? మీకు అర్థమయ్యేటట్టు లేదు. అర్థమైందా? చెప్పండి, అర్థమైందా లేదా? ఎలా బ్రతకాలి ఇప్పుడు మనం? అది దేవుని సన్నిధిలో విశ్వాసం మూలముగా జీవించాలి. అది కూడా క్రియలతో కూడిన విశ్వాసం. క్రియలు ఉండాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. దేవుడి మాటలు తన వినుకుడిలో దీవించునుగాక. పావుగంట కృపాకాలం అంతే, ఒక పావుగంట. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. గట్టిగా చెప్పాలా? ఎస్. మోకాలు వేద్దాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా మోకరించాలి, ప్రార్థన చేయాలి.